తీసుకుంటున్నా. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టమైన సబ్జెక్ట్. ఎందుకనంటే సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా తమ్ముళ్ళు అన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిని మనం ఎవరన్నా చూసామనంటే బహుశా ఈ భారతదేశంలో అదొక్క చంద్రబాబు నాయుడు గారిని. ఆయన మీటింగులకి వెళ్ళిన ప్రతిసారి చెప్పినటువంటి మాట ఏంటి, అయ్యా మీకు సాయంత్రం అవగానే క్వార్టరు హాఫ్ కావాలంటే ఫుల్లు, ఈ ఎంత కావాలంటే అంత, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా దొరికేటట్టు చేస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. అలానే ఈరోజు ఎంత కావాలంటే అంత, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత తాగుతానంటే అంత తాగి మీరు ఏదైనా చేస్తానంటే చేసేయండి అని చెప్పి పర్మిషను లైసెన్స్ కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస నేరాలు ఘోరాలు, మొన్నటికి మొన్న మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం తాగి రాజమండ్రిలో 23 ఏళ్ల యువకుడు ఒక అతను, 24 ఏళ్ల యువకుడు ఒక అతను, వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే ఒక వైద్యురాలిని చంపేసినటువంటి పరిస్థితి, కారుతో గుద్ది దాన్ని ఆ ఇన్సిడెంట్ మనం చూసాం. దాని తర్వాత చూస్తే సాక్షాత్తు పోలీసులే మద్యం దాగి ఆటోని గుద్దేసి ఉల్టా వాళ్ళ మీదే మళ్ళీ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ఒకటా రెండా అని చూస్తే ఈ రాష్ట్రంలో ఈరోజు మద్యం వల్ల జరుగుతున్నటువంటి అనేక అనర్థాలు. ఇది 17/8/2026 పత్రికల్లో వచ్చినటువంటి వార్త. ఒకటి కాదు, రెండు కాదు, 3 జిల్లాల్లో 3 సంఘటనలు, ఒకే రోజు జరిగినటువంటి సంఘటనలు. అన్నను గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు మద్యం దాగే, మన చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు దాగే. 2, తండ్రిని హతమార్చిన కుమారుడు, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు దాగే. దాని తర్వాత 3, భార్యను హత్య చేసిన భర్త. ఇదంతా ఆంధ్రప్రదేశ్లో మంచి నాణ్యమైన నాటు సరుకు తాగి పిల్లల్ని చంపేస్తున్నారు, అన్నలను చంపుతున్నారు, తండ్రులను చంపుతున్నారు, రోడ్డు మీద ఎవడ కనపడితే వాళ్ళని చంపేస్తున్నటువంటి పరిస్థితి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మద్యం మత్తులో కారు నడిపి వైద్య విద్యార్థుల్ని ఢీకొట్టి చంపేసినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే పోలీసుల కారులోనే గంజాయి మద్యం, గంజాయి అది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి తర్వాత మాట్లాడదాం. సో ఈ మద్యానికి సంబంధించి మొన్న కర్నూలు జిల్లాలో ఒక బస్సు ప్రమాదం జరిగింది. ఏదైతే 2 యువకులు బెల్ట్ షాపులో మద్యం కొని ఫుల్లుగా తాగి హైవే మీదకి ఎక్కితే 19 మంది చనిపోయినటువంటి పరిస్థితి. బెల్ట్ షాప్ మద్యం, అది కూడా మన మొలకల చెరువు బ్రాండో మరి ఇబ్రహీంపట్నం బ్రాండో క్లారిటీ ఇంకా రాలా. సో ఈ బ్రాండ్లు తాగి ఇది చూస్తే మద్యం తాగి 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి, వాళ్ళే చచ్చిపోతారు మద్యం తాగి, వాళ్ళు ఇంకొకరిని చంపుతారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి మద్యం పాలసీ ద్వారా జరుగుతున్నటువంటి హత్యలు. మరి ఇవన్నీ ప్రభుత్వమే దగ్గరుండి అమ్మించి చేస్తున్నటువంటి హత్యలే కదా. వీళ్ళని చంపటమే కాదు, దేవుడి గుళ్ళను కూడా వదలట్లా. సాక్షాత్తు తిరుమలలోని గోవిందరాజస్వామి ఆలయం ఎక్కేసి కలసం బిగబోతా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు మందు దాగి. ఆయన అమ్ముతున్న మందే, ఆ మందే ఏంటి, బ్రాండ్లు ఏంటనేది మళ్ళీ మనం ఇప్పుడు దీంట్లోనే ఈ ప్రెస్ మీట్లోనే అటెండ్ వివరాలు చెప్తా. అట్లానే కరెంటు తీగల మీదకి ఎక్కి నిద్రపోతున్నారు 2 మంది దాగి. మామూలు కథ, అసలు కరెంటు తీగల మీదకి ఎక్కి మందు తాగుతున్నారు, మందు తాగి కరెంటు తీగల మీదకి ఎక్కి పడుకుంటున్నారంటే ఎంత బాగుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మందు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, ఇదే పాలకొండలో జరిగింది. సో చూడండి ఎట్లా ఎంత హాయిగా నిద్రపోతున్నాడు. కింద ఈ మందు తాగితే నిద్ర పట్టట్లా, కరెంటు పోలు ఎక్కి పోలు మీద తీగలు, ఆ తీగల మీద ఎక్కి నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు ఇలా చెప్పుకుంటా పోతా ఇలాంటి ప్రతిరోజు ఎక్కడో చోట జరుగుతున్నటువంటి సంఘటనలు. ఎందుకు మనం ఇవన్నీ ఇవాళ డిస్కస్ చేయాలి అని అంటే, ఏ ప్రభుత్వం అయినా మద్యం తాగొద్దు, మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం, దయచేసి తాగొద్దని చెప్తుంది. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం మీరు మద్యం తాగాలి, తాగి ఊగి ఎవరో ఒకరిని రేప్ చేయాలి, లేదంటే ఎవరో ఒకరిని చంపేయాలి అని డైరెక్ట్గానే ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితి. అందుకనే కదా మద్యం డోర్ డెలివరీ జరుగుతుంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్ డెలివరీ మద్యం బహుశా ఈ దేశంలో ఎక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మద్యం డోర్ డెలివరీ జరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు మనం చూస్తే ఈ మద్యం డోర్ డెలివరీతో పాటు ఈరోజు మద్యానికి సంబంధించి ఇంత విపరీతంగా ఇన్ని అనర్థాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా దాని మీద చర్యలు తీసుకోకపోగా ఈ మద్యాన్ని 24 గంటలు మనం ఏటీఎం అంటే మనం డబ్బులు తీసుకున్న మిషన్ అనుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో ఏటీఎం అంటే ఎనీ టైం మద్యం, ఎప్పుడు కావాలంటే ఎక్కడ కావాలంటే అలా హోమ్ డెలివరీ కూడా చేస్తామని చెప్పి డైరెక్ట్గా
ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ఇచ్చినాక ఎవరి మీద చర్యలు తీసుకోవాలా? ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు దగ్గర నుంచి అందరికి వాటాలు ఉంటాయి కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్లో మద్యం ఈ విధంగా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఇంత అమ్ముతున్నారు కదా, సరే దీనివల్ల ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి విపరీతంగా ఏమన్నా ఆదాయం వచ్చేసి ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమన్నా ఇస్తున్నారా అంటే ఆదాయం రావట్లా. మరి ఎందుకు రావట్లే ఆదాయం? ఎందుకు రావట్లేదు ఆదాయం అంటే ప్రతి 5 బాటిళ్ళకి వచ్చి ఒక నకిలీ బాటిల్ అమ్ముతున్నారు. అది మొలకల చెరువు బ్రాండా, లేదంటే ఇబ్రహీంపట్నం బ్రాండా, లేదంటే గోవా నుంచి నిన్న లారీలు వచ్చినాయి తాడిపత్రికి. లారీల మధ్య పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంది. సో అందుకని ఆదాయం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2023-24 సంవత్సరంలో లెక్కర్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం 25,117 కోట్లు అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ 2024-25 సంవత్సరంలో జస్ట్ ఒక 3,000 కోట్లు మాత్రమే పెరిగి 28,844 కోట్లు అయింది. మొన్న ఏడాది చూస్తే 2025-26లో 29,000 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్యం సేల్స్ తక్కువ ఉన్నాయి, బీర్లు సేల్స్ తక్కువ ఉన్నాయి. ఏదైతే లిమిట్గా బాటిల్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఎన్ని పడితే అని తీసుకెళ్ళడానికి ఉండేది కాదు, ప్రభుత్వమే మద్యం దుకాణాల ద్వారా అమ్మేది. అప్పుడు ఆదాయం ఎక్కువ ఉంది. కానీ ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు, ఏదైతే ఎక్కడికక్కడ కొన్ని చోట్ల అయితే కూల్ డ్రింక్ బండ్లు కూడా అమ్మేసి, మనం ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ బండ్లు, కూల్ డ్రింక్ షాపులు, ఇక్కడ కూడా మద్యం దొరుకుతున్నటువంటి పరిస్థితి. మద్యం ఆదాయం తగ్గింది ఇక్కడ. ఇది సేల్స్ మాత్రం మద్యం సేల్స్ విపరీతంగా చూపించారు. మరి ఆదాయం ఎందుకు రావట్లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీర్లకు సంబంధించినటువంటి అమ్మకాలు చూస్తే 2023-24 సంవత్సరంలో 1,12,00,000 కేసులు బీర్ల అమ్మకాలు జరిగితే ఇప్పుడు 2025-26 వచ్చేటప్పటికి డబల్ 2,32,00,000 కేసులు బీర్లు అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎంత విచ్చలవిడిగా ఇక్కడ మద్యం ఏర్లై పారుతా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. మద్యం తాగితే, ఈ ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగితే తొందరగా చచ్చిపోతారు. మామూలుగా మద్యం తాగినా మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం, ఏదైతే ప్రాణాలు కోల్పోతారు కొంచెం లేట్గా అయినా. కానీ ఆంధ్రప్రదేశ్లో తాగితే తొందరగా ఎందుకు చచ్చిపోతారు అంటున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాండ్లు మామూలు బ్రాండ్లు కాదు. మీకు సుమో తెలిసి ఉంటుంది కదా, సుమో అంటే అందరూ టాటా సుమో అనుకునేవాళ్ళు, అది కాదండి. మన చంద్రబాబు నాయుడు గారి నాటు బ్రాండు ఇది సుమో. ఇది ప్రపంచంలో ఎక్కడన్నా ఇలాంటి విస్కీ ఉందో మీరే చెప్పండి. నేను ఇది నిజంగా నాణ్యమైన విస్కీ అయితే తెలుగుదేశం వాళ్ళని ఎవరినైనా వచ్చి ఇది నాణ్యమైన కాదో చెక్ చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇది నాణ్యమైన మద్యం కాదని నేను చెప్తున్నా, ప్రజలు చెప్తా ఉన్నారు, ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి మీరు ఇది నిజమైన నాణ్యమైన మద్యం అయితే ఒకసారి తెలుగుదేశం వాళ్ళు ఎవరిని వచ్చి దీన్ని చెక్ చేసి నాణ్యమైనదో కాదో చెప్పమని అడుగుతా ఉన్నా. ఇది ఒకటే కాదు, సుమోతో పాటు షార్ట్, వేరే షార్ట్ కాదండి, షార్ట్ విస్కీ, ఇదిగోండి చూడండి. ఇది ఎక్కడా ఉండదు, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. సుమో విస్కీ, షార్ట్ విస్కీ 99 రూపాయలే, జస్ట్ ఒక షార్టే 99. ఇది విస్కీ, ఇది బెంగళూరు విస్కీ. ఇది బెంగళూరులో దొరకదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో దొరికింది. బెంగళూరు విస్కీతో పాటు బెంగళూరు బ్రాందీ కూడా ఉంది, అది కూడా 99 రూపాయలకే. మన 99 పైసలకు భూములు ఎట్టిస్తున్నామో 99 రూపాయలకి మంచి నాటు సరుకుని దీంట్లో పోసిస్తున్నారు. ఇది బెంగళూరు బ్రాందీ. ఇంకోటి చూస్తే కేరళ మాల్టెడ్ విస్కీ. ఇది కేరళలో కాదు, ఆంధ్రప్రదేశ్లో తప్ప ఈ దేశంలో ఎక్కడా దొరకదు, కేరళలో అసలు దొరకదు. దీని పేరు కేరళ మాల్టెడ్ విస్కీ. దీంతో పాటు 99 రూపాయలు బ్రాందీ 99, దాని పేరే బ్రాందీ 99, ఇంకే పేర్లు దొరకలేదు కదా, బ్రాందీ 99, ఇది 99 రూపాయలకి. రాయల్ ల్యాన్సర్ విస్కీ, మామూలు రాయల్గా ఉండదు. నా చూసాం కదా పాలకొండలో పైకి ఎక్కి పడుకున్నాడు కదా తీగల మీద, రాయల్ ల్యాన్సర్ అంత రాయల్గా ఉంటుంది, ఇది తాగితే తొందరగా పోవటమే. దీని తర్వాత డాక్టర్స్ బ్రాందీ, డాక్టర్స్ బ్రాందీ, దీని గురించి మనం బాగా డిస్కస్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాన విలేజ్ క్లినిక్స్ని పెట్టి ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్యామిలీ డాక్టర్ని తీసేసి డాక్టర్స్ బ్రాందీని అమ్ముతున్నాడు. డైరెక్ట్గా కొనుక్కొని తాగండి, ఆ డాక్టర్లు పంపితే మళ్ళీ మెడిసిన్, ఇంజక్షన్లు ఇవన్నీ ఖర్చు, డైరెక్ట్గా ఒక్కటేస్తే చాలు ఇది తొందరగా పోతాం అని చెప్పి డాక్టర్స్ బ్రాందీ అంట. సిగ్గు శరం కొంచెం అన్నా ఉందా అని అడుగుతున్నాయి ప్రభుత్వాన్ని. ఏం బ్రాండ్లు? డాక్టర్స్ బ్రాందీయా? డాక్టర్స్ పేరు డాక్టర్లు అంటే అలాంటి డాక్టర్ల పేరుని మీరు చెడగొట్టడానికి ఈ డాక్టర్స్ బ్రాందీయా? దాంతోపాటు గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు,
మంచి స్నేహితుల మందు తక్కువ, ఇది కొంచెం ఎక్కువ 110. దీంతో పాటు ఓల్డ్ క్లబ్ అంటే బాగా పాతది అనుకుంటారేమో, తొందరగా పోయేది. ఓల్డ్ క్లబ్ ఇది ఛాంపియన్, మంచి ఛాంపియన్స్ అవ్వాలంటే ఇది 2 వేస్తే చాలు. 1 కవర్ ఛాంపియన్లు, 2 బాటిల్ 2 క్వార్టర్లు వేస్తే, మంచి హాఫ్ వేస్తే సాయంత్రానికి మనం ఛాంపియన్ అయ్యి ఎవరెస్ట్ ఎక్కేస్తాం. డైరెక్ట్ ఎక్కడి నుంచే తాడేపల్లిలో తాగితే తాడేపల్లి నుంచి డైరెక్ట్గా ఎవరెస్ట్ ఎక్కేయచ్చు, లేదా ఉండవల్లిలో తాగినా ఉండవల్లి నుంచి డైరెక్ట్గా కృష్ణానదిలోకి వెళ్ళి కృష్ణానది నుంచి డైరెక్ట్గా పైకి తీసుకెళ్ళిపోతారు. సో ఈ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన బ్రాండ్లు ఏంటంటే సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, 99 రూపాయల బ్రాందీ, డాక్టర్స్ విస్కీ. దీన్ని ఎవడన్నా మందు అంటారా? ఈ మందు అమ్మి మీరు జనాల ప్రాణాలను తీస్తా, దీంతో పాటు మళ్ళీ నకిలీ మద్యాన్ని కూడా డైరెక్ట్గా డైరెక్ట్ షాపుల్లో డైరెక్ట్గా ప్రభుత్వం అమ్ముతుంది, ఓపెన్గానే పేర్లు పెట్టి. ఈ కాకుండా డైరెక్ట్గా మళ్ళీ పక్క రాష్ట్రాల నుంచో లేదంటే ఈ తెలుగుదేశం పార్టీ జయచంద్రారెడ్డి లాంటి నాయకులు వాళ్ళే తయారు చేసి మళ్ళీ వాళ్ళే మద్యాన్ని, నకిలీ మద్యాన్ని అమ్ముతూ ఉంటారు. ఈనాడు పత్రికే రాసింది ఒక్క తంబలపల్లి నియోజకవర్గంలోనే 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని. మరి ఈ లెక్కలో ఒక నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు అంటే 175 నియోజకవర్గాల్లో ఎన్ని బెల్ట్ షాపులు ఉంటాయి? 1,75,000 పైన ఉంటాయి కదా. అంటే ఈరోజు బడి పక్కన, గుడి పక్కన, ఆఖరికి బడి వైన్స్ పేరు గుడి వైన్స్. మేమేమో గ్రామాల్లో స్కూళ్ళు బాగు చేసాం, బడులు, వాళ్ళేం బడి వైన్స్ తెచ్చారు. మేము ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొని వస్తే వాళ్ళేం డాక్టర్స్ బ్రాందీని తెచ్చారు. మేమేం గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు కడితే వాళ్ళేమో గ్రామాన బడి వైన్స్, గుడి వైన్స్, కూటమి వైన్స్, అమరావతి వైన్స్, చంద్రన్న వైన్స్, లోకేష్ బాబు వైన్స్, పవన్ అన్న వైన్స్. ఇది వాళ్ళు తెచ్చింది 2 సంవత్సరాల్లో. ఏం బ్రాండ్లు అంటే మేము తెచ్చిన బ్రాండ్ అదైతే వాళ్ళు తెచ్చిన బ్రాండు ఇది. మరి దయచేసి ఒకటే చెప్తా ఉన్నా, ఈ మద్యాన్ని తాగొద్దు, తాగితే తొందరగా పోతారు. ఎంతకంటే క్లారిటీగా మీకు అర్థం అవిద్దని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ బ్రాండ్లు చూస్తేనే మీకు అర్థం అవుతుంది కదా. సుమో విస్కీ, షార్ట్ విస్కీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రాణాలను తీయటం కోసం 99 రూపాయలకే మీకు లిక్కర్ ఇస్తున్నామని చెప్పి దీన్ని ఏదైతే కల్తీ మందుని దీంట్లో అమ్ముతా ఉన్నారు. దయచేసి ఇది తాగొద్దని చెప్పి చెప్తా ఉన్నాం ప్రజలకి. సో మద్యం తాగితే, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అమ్మే మద్యం తాగితే తొందరగా ఏదైతే ప్రాణాలు కోల్పోతారనేది మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. జ్వరం వచ్చిందా అంటే మామూలుగా అయితే అందరికీ జ్వరం వస్తుంది, పవన్ కళ్యాణ్కి తరచూ జ్వరం వస్తుంది. నేను అనేది ఏంటంటే ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారి జ్వరాన్ని తగ్గించే వైద్యుడు లేడా అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. నార్మల్గా ఏంటంటే మనకు ప్రపంచంలో కాదు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన భారతదేశంలోనే మంచి వైద్యులు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి తరచూ జ్వరం ఎందుకు వస్తుందో, ఆ జ్వరానికి మరి మందు ఏంటో, ఆ మందు కనిపెట్టలేనటువంటి డాక్టర్లు ఉండటం ఏంటో అసలు ఇక్కడ అది అంతుపట్టినటువంటి విషయం. ఇప్పుడు ఈ ఏడాది 11 కేబినెట్ సమావేశాలు జరిగితే 8 కేబినెట్ సమావేశాలకి పవన్ కళ్యాణ్ గారు డుమ్మా కొట్టారంట. 3 కేబినెట్ సమావేశాలకు వెళ్ళారంట. మరి ఆయన కేబినెట్ సమావేశాలు జరుగుతుంటే హైదరాబాద్లో పెళ్ళిళ్ళకి వెళ్తాడు. మరి జ్వరం వస్తే పెళ్లికి వెళ్ళాడు? కేబినెట్ సమావేశంలో కూర్చోవటమే కదా, పెళ్లిలో వెళ్ళాలని నిలబడాలి కదా. ఇక్కడ కూర్చొని వెళ్ళలేనటువంటి పరిస్థితి, అంత జ్వరం ఏంటి అంటే ఇప్పుడు ప్యాకేజీ పెంచడం కోసం అప్పుడప్పుడు వస్తున్నటువంటి జ్వరమేమో అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా అనుమానపడతా ఉన్నారు. ఇప్పుడు మీరు కేరళ పోతారో లేదంటే రష్యా పోతారో ఎక్కడికైనా వెళ్ళండి, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దానికి సంబంధించి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి, చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో 3 ముఖ్యమంత్రులు ఉన్నారు. 3 ముఖ్యమంత్రులు 3 పార్టీల కూటమి, దాంట్లో 2 పార్టీల నుంచే 3 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒకళ్ళు పావు సీఎం, ఇంకొకళ్ళు ఇంకో పావు సీఎం, ఇంకొకళ్ళు సగం సీఎం. సగం సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. పావు సీఎం పవన్ కళ్యాణ్ ఒక పావు, ఇంకో పావు ఒక లోకేష్. వీళ్ళకి 3 స్పెషల్ హెలికాప్టర్లు, వీళ్ళకి మళ్ళీ 3 స్పెషల్ ఫ్లైట్స్, 3 స్పెషల్ కాన్వాయ్లు, మళ్ళీ 3 స్పెషల్ ఆఫీసులు. ఎక్కితే హెలికాప్టర్, దిగంగానే మళ్ళీ విమానం. వీళ్ళ పని 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. సో ప్రజల పరిస్థితి చూస్తేనేమో తాగటానికి మంచినీళ్ళు లేనటువంటి గ్రామాలు కనపడుతున్నాయి. ఆడపిల్లలు స్కూల్ హాస్టల్స్లో బాత్రూంలోకి వెళ్దామంటే నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఏదైతే వాళ్ళు బకెట్లు పట్టుకొని క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళేమో
స్పెషల్ ఫ్లైట్లు, 20 రోజులు విహారయాత్ర అంటాడు, ఒక ఆయనేమో విదేశీ యాత్ర అంటాడు, ఒక ఆయన చెప్పి వెళ్తాడు, ఇంకో ఆయన చెప్పకుండా వెళ్తాడు. మరి జ్వరం ఏందో, ఆయన క్యాబినెట్ మీటింగ్లకు రాకపోవటం ఏందో. క్యాబినెట్ మీటింగ్కి రాలేదు, నేను అసెంబ్లీలు కూడా రాలేదు కదా, 4 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. మరి వాళ్ళ జనసేన ఎమ్మెల్యేలతో మీటింగ్కి ఎందుకు జ్వరం రాలప్పుడు? సో ఓన్లీ జ్వరం చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకునే జ్వరమా, ఇంకేదన్నా జ్వరం వచ్చిందో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దానికి సమాధానం చెప్పాలి. ఏమైతే తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇద్దరు ఒక ఏదో గురు శిష్యులే కదా. ఇక్కడ జరిగినట్టు అక్కడ కూడా జరిగింది. ఇప్పుడు పాతపట్నం ఎమ్మెల్యే కొడుకు ఏదైతే మందు దాగి గుద్దాడు అనేది మనకున్నటువంటి సమాచారం. ఏం చేశారు, వాళ్ళతో సెటిల్మెంట్ చేసి 5 లక్షలు డబ్బులు ఇస్తాము, ఒక ఉద్యోగం కూడా ఇప్పిస్తామన్నాడు. దాదాపు 1.5 సంవత్సరం అయింది. సో ఇప్పుడు వాళ్ళు వెళ్తే ఆయన బూతులు తిడతాడు. మామూలుగానే ఈనాడు రిపోర్టర్ని బూతులు తిడతాడు అతను. సో ఈనాడు రిపోర్టర్ నేను ఎందుకన్నానంటే వాళ్ళ కూటమి దానికి సంబంధించింది కాబట్టి. వాళ్ళని తిట్టినప్పుడు వీళ్ళని ఎందుకు తిట్టాడు? సో అట్ట పాతపట్నం కేసు దాన్ని ఏం చేశారు, ఏం లేదన్నట్టుగా తేల్చారు. అదే సిద్దిర అప్పలరాజు గారి మీద కేసు పెట్టి జైలుకు పంపారు. మరి ఇప్పుడు తెలంగాణలో 16వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే మీ అందరికి వచ్చిన సమాచారం ఎప్పుడు 20వ తారీఖు వచ్చింది. 16వ తారీఖు యాక్సిడెంట్ జరిగితే 16 బయటికి రాలా, 17 బయటికి రాలా, 18 బయటికి రాలా, 19 బయటికి రాలా, 20వ తారీఖు న్యూస్ బయటకు వచ్చింది. అంటే ఏంటి, అసలు ఇది అతను ఒక ఎంపీ కొడుకని సమాచారం బయటికి రానియకుండా ఈ 3-4 రోజులుగా మసిబూసి అన్ని క్లోజ్ చేసే కార్యక్రమం చేశారనే కదా దానికి అర్థం. సో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఇంకేముంటుంది, డబ్బులు ఇస్తారు, దాన్ని సెటిల్మెంట్ చేసేసుకుంటారు, ఇంకేం కేసు ఉండదు. నాకు తెలిసిన సమాచారం అసలు ఆ రోజు ఇన్సిడెంట్ జరగగానే అతన్ని ఇమీడియట్గా ముందు పంపించేశారు అని. అతను అపోలోలో డ్రాప్ చేశాడంట, అపోలో తీసుకెళ్ళాడు అమ్మాయిని, ఏదైతే ఎవరు లైఫ్ స్టైల్లో పనిచేసేటటువంటి ఆమె చనిపోయింది కదా. సో ఆమెని మార్కెటింగ్ ఎంప్లాయ్. సో ఆమెని అపోలోకి అక్కడ జనాలందరూ గుమ్ముగూడేటప్పటికి నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను, హాస్పిటల్ దగ్గర తీసేసి హాస్పిటల్లో కూడా లోపలికి తీసుకెళ్లకుండా ఆ కారులోనే అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు అనేది సమాచారం. మరి ఇప్పుడు ఏం చెప్తారు, నీతులు చెప్తా ఉంటారు కదా. ఇక్కడ ముందు హోంమంత్రి గారు రావాలి పొద్దున్నే ప్రెస్ మీట్కి, ఎందుకంటే ఆమె తొందరగా వచ్చేది అందరికంటే ముందు. నీట్గా రెడీ అయిపోయి జగన్ గారిని ఎలా తిట్టాలి మొత్తం ఒక రాసుకుంటుంది అన్నమాట లిస్టు. సో మరి ఇప్పుడు వచ్చి మీ జనసేన ఎంపీ కుమారుడు యాక్సిడెంట్ చేశాడు, మరి దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు, మరి మీరే దగ్గరగా వెళ్ళి కేసులు పెట్టి దగ్గర నుండి చేస్తారా అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి. వస్తాయి ఇప్పుడు మన అంతా 3:30 అవుతుంది కదా, సాయంత్రం 7ంటికి ఎక్కుతారు కదా. ఇద్దరు 2 ఛానల్స్లో కూర్చొని సాయంత్రం ఎక్కి వీళ్ళు ఇక్కడి నుంచి 10,000 మందిని ముందే మోహరించేశారు. రోహింగ్యాలు వచ్చారు, బంగ్లాదేశాలు వచ్చారు, లేదంటే సంఘ విద్రోహ శక్తులు వచ్చారు. ఈ అరాచకం ఏంటి, ఈ రప్పా ఏంటి, హైదరాబాద్లో కూడా ఈ సంస్కృతిని తీసుకొని వచ్చేస్తున్నారా, అసలు ఈ జనాలను ఎందుకు మొబిలైజ్ చేస్తున్నారు, జగన్ వస్తే జనం వస్తాడని అందరికీ చెప్పడానికి చేస్తున్నారా. సాయంత్రం మీరు కామెడీ షో చూస్తారు, ఇంకా నేను చెప్పటం దేనికి. సో జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా జనం వస్తారనేది వాస్తవం. ఎందుకంటే మీరు చూశారు, జగన్ అనేటటువంటి దాన్ని ఎవరు విడదీయలేరు అనేది వాస్తవం. ఎందుకంటే మేము ప్రభుత్వంలో నుంచి మేము దిగిపోయిన తర్వాత కేవలం మాకు 11 సీట్లు ఇచ్చిన తర్వాత మొట్టమొదటి నెలల్లోనే వినుకొండలో రషీద్ అనేటటువంటి యువకుడిని నరికి చంపితే ఆ రోజు ఇక్కడి నుంచి వినుకొండ వెళ్ళడానికి దాదాపు 6-7 గంటలు పట్టినటువంటి పరిస్థితి మీరే చూస్తారు. దారి పడున్న జనం ఏది అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇల్లు బగలగొడుతున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, మనుషులు ప్రాణాలు తీస్తున్నారు, కేసులు పెడుతున్నారు, ఇన్ని చేస్తున్నారు. మొట్టమొదటి నెలలను చూశారు జగన్ గారి కోసం జనాలు ఎలా వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ళు దాటిపోయింది ఈ ప్రభుత్వం ఏర్పడి. సో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కోరుకుంటా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ జగన్ గారి ముఖ్యమంత్రిగా రావాలని. అందుకని ఆయనకు మద్దతు తెలపడానికి ఏదైతే హైదరాబాద్ వెళ్ళినా, లేదంటే మీరు ఇంకో చోటకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనం పెద్ద ఎత్తున వస్తున్నారంటే కారణం అదే. సో ఒకటైతే క్లియర్గా చెప్పదలుచుకున్నా, మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్ష. ఆ ఎల్లో మీడియా ఏడుపులు అలానే ఉండాలి, మాకు జనాల ఆశీర్వాదాలు కూడా అలానే ఉండాలి. సో అందుకనే మమ్మల్ని చూసి ఆడవకండ్రా అని ఈసారి ప్లకార్డులు పెడతాం. పద్దాలు రప్పా అంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి, అరే జగన్ గారిని చూసి ఆడవకండ్రా, మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్ష, ఇట్లాంటి ఏమైనా ప్లకార్డులు పెడతాం. కొద్దిగా మీ పేపర్లో ప్రకటిస్తే, లేకపోతే సాయంత్రం మీరు